హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. బర్త్డే అయిపోయిన తర్వాత మా సిచ్యువేషన్ ఇదనమాట. చింతపండు అయితే అమ్మ మా ముందు పెట్టింది. సమ్మర్ అనేసరికి చాలామంది అమ్మ అయితే చింతపండు ఒకటి, కారం ఒకటి అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇగో మేమైతే చింతపండు అయితే తీస్తున్నాం అనమాట. అబ్బా చాలా ఎక్కువ తీసాం, చేతులు నొప్పి. ఈవినింగ్ ఏంటంటే మా కింద ఉన్న వాళ్ళు అయితే ఒక ర్యాబిట్ తెచ్చారు. అయితే అదైతే చింతపల్లి నుంచి తీసుకొచ్చినట్టున్నారు. దానికి ఏమని మా హనీ ఏమోని క్యారెట్ పెట్టేస్తున్నాడు అనమాట. ఎంత అసలు ఆడు భయపడలేదండి. మా పాప అయితే భయపడిపోయి పరుగులు పెట్టేసింది, కానీ ఆడు అస్సలు దాన్ని నలిపేసి క్యారెట్ పెట్టేస్తున్నాడు. అది తినకపోయినా కూడా దానికి పెట్టిందే కాక ఆడు కూడా తినేస్తున్నాడు తెలుసా. ఎంత కామెడీ చేసాడు అనమాట ఆడు. అంటే మా వాడు ఎవరు తినకపోయినా ఆడు తినేద్దామని అనుకుంటాడు కదా, అదనమాట. ఎంత చెయ్యి తీసినా కూడా అస్సలు ఊరుకోలేదు. దానికి అసలు నోట్లో పెట్టేస్తున్నాడు, కొలు నొక్కేస్తున్నాడు, పట్టు నొక్కేస్తున్నాడు. చాలా విధంగా అయితే ఆ నోట్లో పెట్టేసుకున్నాడు. అలా ర్యాబిట్తో అయితే బాగా ఆడుకున్నారు పిల్లలు. అయితే ఈవినింగ్ చేసి వర్షం పడింది. పిల్లలు అందరూ అయితే లోపల రింగా రోజెస్ అయితే ఆడుకుంటున్నారు. మా అమ్మ వాళ్ళ ఇల్లు సమ్మర్ వచ్చేసరికి అయితే మినీ హాస్టల్ అండి. ఎందుకంటే మేము 4 పిల్లలం కదా. అంటే మేము 3 ఆడపిల్లలం, మాకు ఒక తమ్ముడు. ఫైనల్గాన మా అందరికీ 2 పిల్లలు. ఒక అక్కకి ఇంకా మొన్నే 12 days అయ్యింది, చిన్న బాబు పుట్టాడు. అయితే మాకు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే ఒక మినీ హాస్టల్లో తయారైపోద్ది అనమాట. ఈరోజు ఏంటంటే ఫిష్ కర్రీ, ఫిష్ ఒకటి తెప్పించారు. ఫిష్ ఒకటిని పిల్లల కోసం చికెన్ అయితే తెప్పించారు. మా పిల్లలు ఫిష్ కూడా తినేస్తారు, కానీ మా అక్కల పిల్లలు ఫిష్ తింటారని వాళ్ళ కోసం చికెన్ అన్నమాట. అయితే ఫుల్గా తినేసారు, అందరూ బాగా తిన్నారనమాట. చేపల కూర కానీ వాళ్ళు ఫిష్ తిన్నారు కానీ ఫిష్ కూడా వాళ్ళు తినేసారు అనమాట. అయితే ఇలా ఉంటుంది. అంటే ఎంత ఖర్చు అవుతుందంట అమ్మ వాళ్ళకి. అంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుందేమో. కాకపోతే ఈ సమ్మర్లోనే కదా, మళ్ళీ స్కూల్ పెట్టేస్తే ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తుంది తప్పించి, అందుకని చెప్పేసి మేము ఒక 20 days 1 month వరకు అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాము. ఉన్నన్నాళ్ళు అయితే ఫుల్గా తింటాము. అసలు స్నాక్స్కి ప్రతి ఈవినింగ్ 300-400 అయితే అయిపోతుంది. అలా ఖర్చు పెడుతున్నాం అనమాట. అక్కడ పిల్లలు అయితే చికెన్ అయితే తింటున్నారు. మీ అందరికీ కూడా హాయ్ అని కూడా చెప్తున్నారు అనమాట. అలాగవుతుంది మా మినీ హాస్టల్. ఇంకా మా తమ్ముడు కూడా వస్తాడు, అప్పుడైతే ఫుల్గా నిండిపోద్ది ఇల్లు. ఇంక ఈవినింగ్ ఏంటంటే నూడిల్స్ కావాలని పిల్లలు అన్నారు. అందుకని అయితే మేము నూడిల్స్ అయితే తెప్పించాము. పిల్లలైతే ఫుల్గా అందరినీ వర్షం అటు పడింది. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ చికెన్ నూడిల్స్ అయితే తిన్నారనమాట. అదిగో మా హాస్టల్ అనమాట, మా మినీ హాస్టల్ ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.